అందరికీ షాలోమ్, హ్యాపీ క్రిస్మస్. అందరూ కూడా క్రిస్మస్ని చక్కగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కొన్ని కారణాలు ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 1:21 మనం చూసినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. తన ప్రజలను వారి పాపము నుండి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తన ప్రజలను అంటే ఈ ప్రపంచం మొత్తం మీద అనేక రకాలైన మతాలు, కులాలు, జాతులు, ప్రాంతాలు, రంగులు చాలా ఉన్నాయి. సో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చారని వాక్యం సెలవిస్తుంది. మరి వారందరూ కూడా దేవుని చేత చేయబడిన సృష్టి గనుక తన పిల్లల్ని రక్షించుట కొరకు, మరి పాపం నుండి తప్పించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. మనకి రక్షణ ఎవరిస్తారు అని ఆలోచన చేస్తే యేసు ప్రభు మాత్రమే రక్షణ ఇవ్వగలరు. మరి మనందరం ఎవరిమి అని ఆలోచన చేస్తే మనందరం కూడా దేవుని పిల్లలమి అన్నట్టుగా మనకి తెలుస్తుంది. మనందరం ఎక్కడున్నాము అని ఆలోచన చేస్తే మనందరం కూడా పాపం అనే లోకంలో ఉన్నామని అర్థమవుతుంది. అంతేకాకుండా దేవుడు సర్వ సృష్టిని చేసి చక్కగా అధికారాన్ని ఇచ్చి దీన్ని ఎలండి అని చెప్పి ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పారు. కానీ అక్కడ ఆదాము అవ్వ మరి మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలాన్ని, తోట మధ్యలో ఉన్న ఫలాన్ని తినొద్దంటే తిని పాపం చేసినట్లుగా, అజ్ఞాతిక్రమం చేసినట్లుగా, మరి దుర్నీతి చేసినట్లుగా, దేవునికి ఇష్టం లేని పని చేసినట్లుగా, మరి దానివల్లే పాపం వచ్చినట్లుగా మనందరికీ తెలుస్తుంది కదా. మరి ఆ పాపానికి మరి పరిహారంగా యేసు ప్రభువు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. మనందరం కూడా తెచ్చుకున్న ఆ పాపాన్ని మరి ఎవ్వరు కూడా తీసివేయలేరు గనక ప్రపంచం మొత్తం మీద దేవుని పిల్లలు ఎక్కడున్నారా అని వెతికితే ఎవ్వరు కూడా కనిపించలేదు. ఈ పని చేయడానికి ఎవ్వరు కూడా మరి నీతిమంతులుగా కనిపించలేదు. ప్రతి ఒక్కరు కూడా పాపంలో మగ్గి ఉన్నాము గనుక మనల్ని రక్షించడానికి నీతిమంతుడే కావాలి గనుక ఆ నీతిమంతుడు కన్యమరియ గర్భాన్ని పరిశుద్ధాత్ముడై జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికి మరి ఎంతో తండ్రికి విధేయత కలిగి జీవించి ఎన్నో మహత్కార్యాలు చేసి మరి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైన విధానం మనకు తెలిసిందే. మరి దేవుడు ఈ లోకానికి వచ్చి మనలను రక్షించుట కొరకు ఎంతటి మరి త్యాగాన్ని తండ్రి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించినట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలి అంటే దేవుడే ఎందుకు రావాలి, దేవుడి బదులు ఇంకెవరైనా రావచ్చు కదా అని మనం ఆలోచన చేస్తే, ఒక ఊరిలో ఒక రాజుగారు మంత్రి గారు ఉన్నారంట. రాజుగారికి మంత్రి గారు అన్నారంట, యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వెళ్ళిపోతారండి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. ఆయన ఈ లోకానికి వచ్చారు మనల్ని రక్షించడం కొరకే అని చెప్పి రాజుగారికి చెప్తా ఉంటే రాజుగారు అన్నారంట, యేసు ప్రభు ఎందుకు రావాలి, ఎవరినైనా పంపించవచ్చు కదా, దూతలను పంపించవచ్చు కదా, ఆయన రావాల్సిన అవసరం ఏముంది అనేసి అన్నారంట. మంత్రి గారు ఆలోచన చేసి, ఈయనకి లాభం లేదు, చక్కగా అర్థమైనట్టు చెప్పాలి అని చెప్పి ఒకరోజు సాయంత్రం మరి పడవలో రాజుగారు మంత్రి గారు వెళ్తున్న టైంలో ఏం చేశారంటే, రాజుగారికి ఒకే ఒక కొడుకున్నాడంట. ఆ చిన్న కొడుకు బట్టలు ఒక బొమ్మకేసి ఒడ్డున కూర్చోబెట్టి కొంతమంది సైనికులతో మాట్లాడి, నేను సైక్ చేసినప్పుడు ఈ బొమ్మను మీరు పడేయండి నీటిలో అని చెప్పాడంట. సరేనని చెప్పి రాజుగారు మంత్రి గారు పడవలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ ఒడ్డున ఆ బాబు ఆడుకోవడున్నట్టు, ఆ బాబు కూర్చున్నట్టు చూశాడంట. నా పెద్దలో నా బాబు బాగానే ఉన్నాడు, సైనికులు అందరూ ఉన్నారు అని అనుకున్నాడంట. అంతలోకే ఆ బాబు పడిపోయిన శబ్దం వినబడి, అయ్యో బాబు పడిపోయాడు అని చెప్పి చూసినప్పుడు ఆ తొందరకి రాజుగారే గెంతేసి మరి ఆ బాబుని రక్షిద్దామని గెంతి చూసేసరికి అది బొమ్మ అన్నమాట. దాన్ని బయటికి తీసుకొచ్చి మంత్రి గారితో మాట్లాడతారు. ఏంటి మంత్రి నువ్వు చేసిన పని అని అడుగుతారు. అడిగితే రాజుగారికి మంత్రి గారు చెప్పారట, రాజుగారు మేమందరము ఉన్నాం కదా, వెనకాతలే ఉన్నాం కదా, అక్కడ కూడా సోల్జర్స్ ఉన్నారు, నేను మీ వెనకే ఉన్నాను, మాకు చెప్తే మేము దిగుతాం కదా, మేము తీసుకొస్తాం కదా బాబుని, మీరెందుకు గెంతేసి మీరెందుకు ఈదుకొని వెళ్ళి బాబుని రక్షించారు అని చెప్పి
అడిగాడంట. ఎంతైనా నా సొంత కొడుకు కదా, నాకు ఇంకొకరికి చెప్పేంత టైం లేదు, అందుకే నేనే రక్షించుకోవాలని గెంతేశాను అంటే, యేసుప్రభువు కూడా అంతేనండి. తన చేతులతో చేసిన బిడ్డలు నాశనం అయిపోవడం, మరణించడం, నిత్య నరకంలోనికి వెళ్ళడం ఇష్టం లేక ప్రభువైన యేసుక్రీస్తే మరి తన నరావతారిగా ఈ భూలోకానికి కన్యమరు గర్భాన్ని జన్మించాడండి అని చెప్పాడంట. తన పిల్లలను తనే రక్షించుకోవాలి అని చెప్పి మరి ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. అంతేకాకుండా యేసు ప్రభు ఇంకా ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు నీతిమంతుడిగా కనపరుచుకోవటం కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన జ్ఞానవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన అసలు ఇంకా దేవుని లక్షణాలన్నీ కనపరుచుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. దేవుడంటే ఎలా ఉంటాడు అని ఈ భూలోకంలో చూద్దామన్నప్పుడు ఒక్కరు కూడా దేవుని లక్షణాలు కలిగిన వారు ఎవరు కూడా కనిపించలేదు. అందువల్ల దేవుడు భూలోకానికి రావాల్సి వచ్చింది. వచ్చి ఆయన ఎంతటి ప్రేమ స్వరూపో, ఎంతటి సర్వాంతర్యామో, మరి ఆయన ఎంతటి క్షమించేవాడో ఆయన తెలియచెప్పడం కోసం వచ్చారు. అంతేకాకుండా ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు కానీ ప్రాణం తీయడానికి రాలేదని మరి వాక్యం సెలవిస్తుంది. అంతటి ప్రేమమయాన్ని మనం మరి పొందుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి మరి కన్యమరి గర్భాన ఉద్భవించినట్టు మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారంట. శాంతి సమాధానం అంటే కొంతమంది జీవితాల్లో చాలా డబ్బు ఉంటుంది, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగారం ఉంటుంది, కావలసినవన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ జీవితాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు అన్నమాట. మరి శాంతి సమాధానం కలిగి ఉండాలి అని అంటే యేసు ప్రభుని కలిగి ఉండాలి, యేసు ప్రభులో జీవించాలని యోబు గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. కుటుంబంలో శాంతి సమాధానము, బ్రతుకుల్లో శాంతి సమాధానం కావాలి అంటే యేసు ప్రభుని కలిగి ఉండడం కోసం ఈ భూలోకానికి ఆయన అవి ఇవ్వడానికి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇంకా కొంతమంది శాంతిని సంపాదించుకోవడం కోసం, మనశ్శాంతిగా ఉండడం కోసం తాగుని కూడా మత్తు పదార్థాలు తీసుకుంటారు. ఎందుకు తాగుతున్నావు అని అడిగితే, నాకు మనశ్శాంతి కావాలి, మనశ్శాంతిగా నేను ఉండడం కోసమే ఈ పని చేస్తున్నానని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన విధానాన్ని మనం చూస్తాం. ఒకరోజు తాగుతారు, మరి మరుసటి రోజు బాధ పోయిందంటే పోదు, మరుసటి రోజు కూడా మరలా తాగవలసిన పరిస్థితి. అలాగా తాగి వాళ్ళే పోతారు కానీ వాళ్ళ బాధ మాత్రం పోదు. కానీ యేసు ప్రభు వాళ్ళకి కాదు. యేసు ప్రభువులో మనం జీవించినప్పుడు మనకి ఏమున్నా లేకపోయినా దేవుడు మనతో ఉంటే శాంతి సమాధానము మన జీవితంలో ఉంటుంది అన్నమాట. ఇంకా యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారని మనం ఆలోచన చేస్తే, ఆయన వెలుగునివ్వడానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. వెలుగు అంటే దేవుడు. వెలుగు ఇచ్చారు ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, ఇప్పుడు చీకటి గదిలో సమస్తమైన డేంజరస్ థింగ్స్ ఉన్నాయనుకోండి, బాంబులో, లేకపోతే టపాస్కాయలో, లేకపోతే గన్స్, సంథింగ్ ఎల్స్ ఏమున్నా సరే అవి మనకి తెలీదు. చీకటిగా ఉంది, గబుక్కుని మనం డోర్ తీసి లైట్ వేయకుండా లోపలికి వెళ్ళాం అనుకోండి, ఏదైనా తొక్కామనుకోండి, అది పేలిపోయింది అనుకోండి, ప్రమాదమే కదా. చీకట్లో ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి వెలుగు కంపల్సరీగా అవసరం, లైట్ కంపల్సరీగా అవసరం కదా. లైట్ వేసుకొని వెళ్ళాం అనుకోండి, ఆ చీకట్లో ఏమున్నది ఏంటన్నది మనకు తెలుస్తుంది. అలాగే మనం చీకటి బ్రతుకుల్లో ఉన్న మనము మన బ్రతుకులను వెలిగించడానికి, పాపాన్ని తెలియచెప్పడం కోసం, పాపం నుండి రక్షించుట కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. మరి లోకస్వార్త 5వ అధ్యాయంలో పేతురు గారు మరి గెన్నెసరెతు ఆ సరస్సు తీరంలో అక్కడ వల వేయడానికి వెళ్తారు కదా. వల వేయడానికి వెళ్ళినప్పుడు రాత్రంతా చేపలు పడతారు కానీ ఒక్కడు కూడా పేతురు గారికి మరి పడకపోయినప్పుడు బయటకు వచ్చి చేపలు పడకపోగా అంత చెత్త చెదారం పడితే ఆ చెత్త చెదారం అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అంతలో యేసు ప్రభు వచ్చి పడవని లోపలికి తీసుకొని వెళ్ళండి, దోణిని లోపలికి తీసుకొని వెళ్ళండి అంటే
అప్పుడు యేసుప్రభు చెప్పారు కదా అని మరలా పేతురు గారు యేసుప్రభుతో పాటు మరి దానిలో సరస్సులోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వల వేయమని చెప్తారు యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం పేతురు గారు వల వేస్తారు. వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడతాయి. పడినప్పుడు బయటకు వస్తారు. బయటకు వచ్చి చేపలు అన్నీ పక్కన పెట్టేసి మరి పేతురు గారు యేసుప్రభుతో ఒక మాట అంటారు. ఏమని అంటారంటే, నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని అంటారనమాట. యేసుప్రభు ఏమైనా పేతురు గారిని నువ్వేంటి అని అడిగారా? అడగలేదు కదా. లేకపోతే నీ బ్రతుకేంటి, ఇలా జీవిస్తున్నావు అని ఏమైనా ప్రశ్నించారా? చేయలేదు కదా. మరి ఎందుకు పేతురు గారు ఆ మాట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? యేసుప్రభు ఎప్పుడైతే పేతురు గారి దగ్గర నిలవబడ్డారో, యేసుప్రభు ఎప్పుడైతే పేతురుతో ఉన్నారో, ఆయనలోని పాపం అన్నది ఆయనకి తెలిసిపోయి ఆయన నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని ఆ పరిశుద్ధుడు అయిన దేవునితో ఆ పేతురు గారు మాట్లాడుతున్న విధానం అన్నమాట. పేతురు గారు చెప్తున్నారు కదా, నేను పాపాత్ముని. యేసు ప్రభువు వెలుగు ఎప్పుడైతే పేతురు గారిలో ప్రవేశించిందో ఆయన హృదయాన్ని ఆయన పరిశీలన చేసుకున్నారు. ఆయన హృదయాన్ని ఆయన పరిశీలన చేసుకొని ఆయన మరి తన పరిస్థితి ఏంటన్నది దేవునితో మాట్లాడుతున్నారు అన్నమాట. అలాగైతే మనం కూడా యేసు ప్రభువును కలిగి ఉంటే మనం ఏంటి అన్నది మనకి తెలిసిపోతుంది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది మనకి తెలిసిపోయి మనల్ని మనమే దేవుని సన్నిధిలో ఒప్పుకునే విధంగా మన బ్రతుకులు ఉంటాయన్నమాట. వెలుగు ఎప్పుడైతే మనలో ఉంటుందో మనలో చీకటి ప్రవేశించడానికి ఆస్కారం ఉండదు. వెలుగుని మనం అనుసరించే వారంగా ఉండాలని మనం చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా యేసుప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే రక్షణనివ్వడానికి వచ్చారనమాట. రక్షించడానికి దేవుడు మనకు వచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో మునిగిపోతున్న వారికి, లేకపోతే అగ్ని ప్రమాదం అవుతున్నప్పుడు మునిగిపోతున్న వారికి మనుషులు రక్షిస్తారు. కానీ ఇది పాపం అనే ఊబిలో కూలిపోతున్న మనలను నిత్య జీవం ఇవ్వడానికి ఎవ్వరు కూడా లేరు గనక దేవుడు ఆ రక్షణ అనే భాగ్యాన్ని, మరి నిత్య జీవం అనే భాగ్యాన్ని, తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాల్లో మనల్ని ఉంచడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి మరి యేసు ప్రభువుగా పుట్టవలసిన పరిస్థితి వచ్చిందనమాట. ఒక గుడ్డివాడికి దారి ఎలాగైతే చూపించలేడో, ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేరు గనుక నీతిమంతుడు మాత్రమే పాపిని రక్షించగలడు గనుక ఆ నీతిమంతుడైన దేవుడు ఈ భూలోకానికి మనిషి రూపంగా యేసు ప్రభువుగా కన్యమరియ గర్భాన పుట్టి అవతరించి మనకి రక్షణనిచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. ఇన్ని రకాలైన మేలులు దేవుడు మనకి చేశారు. ఇన్ని రకాలైన మేలులు చేయటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా, ఈ భూలోకంలో ఆయన పుట్టినట్లుగా మన పాపం నుండి ఆయన రక్షించటానికి, నరకంలో మరి మనం ఘోషించకుండా, నరక వేదన మనం పడకుండా దేవుడు మనలను నరకం నుండి తప్పించి నిత్యరాజ్యంలో పెట్టడం కోసం మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.